జనరల్గా చాలామంది తల్లిదండ్రులు అడిగేటటువంటి సందేహమేనండి ఇది. మొట్టమొదటి సంతానానికి మేము మొక్కు ఉంది కాబట్టి ఇలా పెట్టుకున్నామండి. రెండవ సంతానానికి కూడా మాకు ఇంచుమించుగా అదే లెవెల్లో పేరు కావాలి, అదే దేవుడి పేరు కావాలి, లేకపోతే మా అమ్మమ్మ గారి పేరు ఎవరిదో ఒకరికి వేసేద్దాము అని అంటూ ఉంటారు. అయితే ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలని, మీకు నచ్చినా నచ్చకపోయినా, ఎందుకంటే శాస్త్రం చెప్పే నేను మీకు నచ్చుతుందా లేదా అని నేను బేరీజ్ వెయ్యను కదా. చాలామంది చనిపోయిన వారి పేర్లని పిల్లల పేర్లలో పెట్టుకుంటున్నారు. అది కొంతవరకు అభిలషణీయం కాదండి. సెంటిమెంట్ని నేను కాదంటం లేదు, సెంటిమెంట్ని నేను కొట్టి పడేయటం లేదు. శ్యామల, మా మేనత్త గారి పేరు శ్యామల, అందుకని మా రెండో సంతానం అమ్మాయికి పేరు పెట్టేద్దాం అనుకుంటున్నామండి. యాజ్ ఇట్ ఈస్గా ఆ శ్యామల కావాలి. ఇప్పుడు ఆవిడ గురించి మనం డీటెయిల్స్లోకి వెళ్ళి అన్నీ చూసిన తర్వాత అవే లక్షణాలు ఈ పిల్లకి సంప్రాప్తిస్తాయంటే పెడతారా అండి? జనరేషన్ దాటేసాం, రిపిటేషన్ ఎందుకండి? ఈ పొరపాటు కొంతమంది పేరెంట్స్ చేస్తున్నారండి, దయచేసి చేయకండి. ఇకపోతే రెండవ సంతానం గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే, రెండవ సంతానం పేరు అనేది మనం కాస్త జాగ్రత్తగానే తీసుకోవాలండి. అలాగే రెండవ సంతానంకి పేర్లు పెట్టుకునేటప్పుడు ఎప్పుడూ కూడానండి మనకి ముందు సంతానం తాలూకు పేరులో ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈస్గా పడిపోవాలని మాత్రం కోరుకోకండి. ఎందుకంటే ప్రతి పిల్లలు తమదైనటువంటి శక్తితోటి జన్మిస్తూ ఉంటారు కాబట్టి. ఒక్కొక్కసారి రెండో సంతానం ఆడపిల్ల పుట్టిన తర్వాత కొన్ని ఫ్యామిలీస్లో మైనింగ్ బాగా కలిసి వచ్చిందని, అప్పటిదాకా చేస్తున్నటువంటి క్వార్జ్ బిజినెస్ బ్రహ్మాండంగా నడిచింది, ఉన్నట్టుండి మేము ఒక స్థాయిని దాటేశామని చెప్పటం కానివ్వండి, నేను తరచుగా వింటుంటానండి. విన్నప్పుడు నాకు శాస్త్రం మీద అపరిమితమైన అభిమానం కలుగుతుంది. ఎందుకంటే ఈ విషయాన్ని ముందే మనం చూడొచ్చు. ఇప్పటికీ నన్ను అందరూ అడుగుతూ ఉంటారండి, ఈ పిల్లవాడితో మాకు ఎలా ఉంటుందండి, ఈ పిల్లతో మాకు ఎలా ఉంటుంది, మాకు రెండో సంతానం అమ్మాయి పుట్టింది కదా, ఇద్దరూ అమ్మాయిలే, మాకేం ఇబ్బందులు ఉండవా అని. ఈ సంతానం అనేది ఏ మనిషి చేతిలోనూ ఉండదు కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు నా దృష్టిలో అయితే సమానం అండి. వాళ్ళ జీవితాలు మనం పర్ఫెక్ట్గా తీర్చిదిద్దుకోవాలి. అయితే ఇక్కడ కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయండి. తల్లి 4కి సంబంధించి ఉన్న, తండ్రి 1కి సంబంధించి ఉన్న రెండవ సంతానం కనుక అమ్మాయి పుట్టినట్లయితే ఖచ్చితంగా అమ్మాయి పేరులో పద్మానికి సంబంధించిన ఏదో ఒకటి పడాలండి. పేర్లో పద్మానికి సంబంధించిన అర్థం, పద్మానికి నానా రకాల నానార్థాలు ఉన్నాయి, వ్యుత్పత్తులు ఉన్నాయండి, సరి సమానమైనటువంటి అర్థాలలో వెళ్ళేటటువంటి బీజాక్షరాలు కూడా ఉన్నాయి. ఇలా రెండో సంతానం అమ్మాయి అయినప్పుడు ఇటువంటి పేరు కనుక మనం సెట్ చేయగలిగితే దేనికి కూడా వెనకాడినటువంటి పరిస్థితిని మనం ఫ్యామిలీలో చూడొచ్చండి. సక్సెస్ లేదు అనుకుంటూ సినిమా రంగంలో తప్పించిపోయే చాలామంది కళాకారులకి ఈ విషయం అనుభవమే. తమ రెండో సంతానం పుట్టిన తర్వాత వెలుగులోకి రావటం అండి. అలాగే రెండో సంతానానికి ఎప్పుడూ కూడా మనము చివరి అక్షరాలు పెట్టుకోకూడదు. యు, వి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్ వీటిల్లో పెట్టుకోకూడదండి. ఎందుకంటే రెండవ సంతానం ఆ ఫ్యామిలీకి ఆఖరి సంతానం అవుతుంది. రెండవ సంతానం అమ్మాయి అయినప్పుడు అమ్మాయి పేరులో నేను యూతో పేరు ఇవ్వటానికి పెద్దగా ఇష్టపడను. ఇది మొదటి సంతానం అయితే ఇష్టపడతానండి, బట్ రెండవ సంతానం అమ్మాయి అయినప్పుడు మనం యూ తోటి ఇవ్వకూడదు. అలాగే వి కానీ డబ్ల్యూ కానీ రానివ్వకూడదు. రెండవ సంతానానికి మనం ఎప్పుడు కూడా కుబేర తత్వం ఉన్న పేర్లే ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చినప్పుడు కనుక యాక్టివేషన్ జరిగిందనుకోండి, అంచెలంచెలుగా ఆ డెవలప్మెంట్ అనేది పేరెంట్స్ చూస్తారండి. రిలేషన్స్లో చాలా తగాదాలు ఉంటాయండి, ఆస్తుల విషయంలో తగాదాలు ఉంటాయి. ఇటువంటప్పుడు మనకి రెండో సంతానం అమ్మాయిగా పుట్టినప్పుడు ఈ లిటిగేషన్స్ తగ్గడానికి కూడా మనం పేరు సెట్ చేసి ఇవ్వచ్చు. దీన్ని మేము భూతత్వం అంటామండి, ధరణి తత్వం అంటాం.
ఈ తత్వం ఉన్న పేర్లు రెండో అమ్మాయికి మనం పేరు పెట్టుకుంటే బాగుంటుందండి. చాలా డౌట్స్ వచ్చి ఉంటాయి కదా, మొదట అబ్బాయి అయి ఉండి రెండో సంతానం అమ్మాయి అయి ఉండొచ్చా, మొదట అమ్మాయి ఉండి రెండో సంతానం అమ్మాయి అయి ఉండొచ్చా, మాకు ఒక అబ్బాయి చనిపోయిన తర్వాత ఇది మూడో సంతానం కదండి, దీన్ని 2గా లెక్క వేస్తారు. మీరు వాటి గురించి వర్రీ అవ్వద్దండి. అక్కడ సిచ్యుయేషన్ ఎలా ఉందో నేను చూస్తాను, దానికి అనుగుణంగానే మనం పేర్లు పెట్టాల్సి ఉంటుంది. ఏదేమైతే ఏంటండి, పేరు పెట్టుకోవటం వెనకాల మహత్తరమైన శక్తి ఉంది. అది పసిపిల్లలకి పెట్టేటప్పుడు కనుక అన్నీ కూడా కూలంకషంగా మనం వెరిఫై చేసి పెట్టడం వల్ల ఫ్యామిలీస్ బాగుంటాయండి. మీకు ఇంకో విషయం తెలుసో లేదో, మామూలుగా కాదండి, భీకరంగా కొట్లాడుకుంటూ ఉంటారు ఒక్కోసారి తల్లిదండ్రులు, రెండో సంతానం అమ్మాయి పుట్టిందని. అవునన్నా కాదన్నా నాకు ఈ విషయం తెలుసు. అటువంటి వాళ్ళు కూడా ఈ అమ్మాయి పేరులో కనుక మనము పార్వతీ తత్వాన్ని వేసామనుకోండి, హిమతత్వాన్ని వేస్తే కనుక, పార్వతీ శంకర తత్వాన్ని కనుక వేస్తే పేరెంట్స్ ఎప్పటికీ డివోర్స్ జోలికి వెళ్ళరండి. చూసారు కదా, పిల్లలే మనకి దీపాలు లాంటి వాళ్ళండి, మన ఫ్యూచర్కి వాళ్ళే టార్చ్ లైట్స్. పేరు పెట్టుకోవటం వెనకాల ఎంత అర్థం ఉంటుంది. అది రెండో సంతానం విషయంలో అయితే మరీ జాగ్రత్త తీసుకుని పెట్టుకోవటం వల్ల చాలా దూరం వెళ్ళిపోయే సమస్యల్ని మనము ఇట్టే పరిష్కరించుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.